హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఫ్రాక్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ నేను కుచ్చు కూడా చాలా డిఫరెంట్గా కుట్టాను. లోపల ఖర్చులు కనిపించకుండా లైనింగ్ కూడా చాలా ఫినిషింగ్తో కుట్టానండి. ఇక్కడ నా దగ్గర లైనింగ్ ఉండేది వేసానండి, అందుకు అట్లా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఏ విధంగా ఈ ఫ్రాక్ను కుడదామో చూద్దాం. చేసుకున్నాం కదండి, ఇవి రెండు లైనింగ్లు. ఇప్పుడు ఈ రెండు లైనింగ్లు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ ఎంత ఖర్చుతో జాయింట్ చేస్తామో ఇది కూడా అంతే ఖర్చుతో జాయింట్ చేయాలి. మనకు కరెక్ట్గా స్టిచ్ వేయలేము అనిపిస్తే ఇట్లా మార్కింగ్ వేసుకోండి. ఈ రెండు షోల్డర్స్ను ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక చోట ఇట్లా ఎక్కువ తొక్కడం తక్కువ అట్లా చేయొద్దండి, ఇక్కడ సమంగా ఉండాలి. సేమ్ ఈ షోల్డర్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఒక సెంటర్ మిడిల్ వేసాం కదండి, ఈ లైన్ అది మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక ఎడ్జెస్ రఫ్ చేసుకోండి, లేకపోతే ఊడిపోతుందండి. ఇది కూడా ఈ విధంగానే సేమ్ ఫ్రంట్ ఫ్యాబ్రిక్ కూడా ఆ విధంగానే జాయింట్ చేసుకోవాలి. ఇది పై పక్క, ఇది లోపల. ఇట్లా పై పక్క పెట్టుకొని దీన్ని కింది సైడ్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇక రెండు మెయిన్ సైడ్ అండి, ఇది లోపల సైడ్. ఇక్కడ చూడండి, ఇది లోపల సైడ్, ఇది లోపల సైడ్. ఈ విధంగా ఇక్కడ షోల్డర్స్ సేమ్ మనం లైనింగ్ ఎంతైతే ఇక్కడ వదిలి కుట్టు వేసామో దీనికి కూడా సేమ్ అంతే వదిలి కుట్టు వేయాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ మెయిన్ క్లాత్ కూడా ఇట్లా జాయింట్ చేసుకున్నాను. షోల్డర్స్ జాయింట్, ఇది కూడా సేమ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ సెంటర్లో ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీరు చూసుకొని కట్ చేయండి, ఫ్రంట్ కట్ చేయొద్దు, బ్యాక్ కట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఈ లైనింగ్ని ఇలా పెట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇది పై సైడ్, ఫ్రంట్ పార్ట్ పై సైడ్. ఈ షోల్డర్ మనం కుట్టినది కింద ఉంది, ఇలా కింద పెట్టుకొని ఇది చూడండి, ఈ ఖర్చులు అనేటి పైకి ఉన్నాయి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ని కొంచెం ఇట్లా గోరుతో ఇట్లా అనేసేయాలి. సేమ్ ఇది కూడా మనకు షోల్డర్ దగ్గర అట్లా అనడం వల్ల లావుగా లేకుండా వస్తుంది. సేమ్ మనం ఇట్లా పెట్టుకొని ఇక్కడ మనం ఇది సేమ్ సమంగా వేసుకుంటేనే అండి మనకి ఇట్లా వస్తుంది. మీరు హెచ్చు తగ్గులు వేసుకుంటే అసలు రాదు. ఈ కుట్టు ఉంది కదా, దీన్ని ఈ కుట్టు మీద పెట్టి ఇలా టోటల్ పిన్నులు పెట్టుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా మొత్తం చూసుకొని మొత్తం పిన్నులు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం పిన్స్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ చూడండి, ఈ విధంగా పిన్ను పెట్టుకున్నా కదా. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నెక్ నుంచి ఒక పావు ఇంచుతో మొత్తం చుట్టూ ఇట్లా మళ్ళీ బ్యాక్ వరకు ఇట్లా సర్కిల్ లాగా స్టిచ్ చేస్తున్నాను నెక్. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం ఇక్కడ నెక్కులు సరి చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చేసాను చేసిన
ఈ విధంగా చుట్టూ నెక్ చుట్టూ ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇట్లా ఖర్చులు పెట్టాలి. కొంచెం నెక్ రౌండ్ మొత్తం పెట్టాలండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, రెండు నెక్కులకి ఇట్లా ఖర్చులు పెట్టాలి. టోటల్ మొత్తం పెట్టాలి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఈ పిన్స్ అన్ని తీసేసి, నాకైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి, కటింగ్లో అట్లా చేశాను. ఇదంతా మనం ఈ లైనింగ్ మొత్తాన్ని టర్న్ చేయాలి బ్యాక్ సైడ్కి. ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఐరన్ చేయాలనుకుంటే మొత్తం ఐరన్ చేసేయండి. ఇక్కడ చూడండి, నేను లైనింగ్ మొత్తాన్ని రివర్స్ టర్న్ చేసి ఈ విధంగా ఐరన్ బాక్స్తో కొంచెం ప్రెస్ చేస్తానండి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీనిలో కూడా ఇక్కడ మనం జిప్ వేస్తాం కదండి, ఇక్కడ ఏ విధంగా కుడతానో చూడండి. ఇక్కడ ఇట్లా టర్న్ చేసి ఈ విధంగా కుడతానండి. ఇలా ఒక కుట్టేసిస్తాను ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టేసే కదా, ఇట్లా అంటే రివర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇంకొకసారి ఇక్కడైతే నేను జిప్ వేస్తాను, కానీ మీకు ఫ్యూచర్లో ఒకవేళ జిప్పు ఫెయిల్ అయింది అనుకోండి, దీన్ని మళ్ళీ మనం ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కదా, ఇక్కడ జిప్ వస్తుంది, ఇట్లా మడిగి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ జిప్పును ఊడదీసి దీన్ని మళ్ళీ మీరు ఉక్సుల పట్టీలాగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇది మర్చి, ఈ విధంగా మర్చి ఇట్లా ఉక్సు పట్టీలాగా కూడా వేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఇక్కడ చూడండి, మనకి జిప్ కోసం ఎంత వదులుకున్నామో ఇక్కడ నాకు మార్కింగ్ కనిపిస్తుందండి. అక్కడ మనకి జిప్ రావాలి. చూపిస్తా చూడండి, ఇక్కడ జిప్ రావాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే. ఒక మార్కింగ్ వేసుకోండి మీకు కావాలంటే. నాకు ఇక్కడ కనిపిస్తుంది మార్కింగ్, దీనిపైన మనకి జిప్ రావాలి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, నేను నెక్ జస్ట్ టర్న్ చేసేసిన అంతే. ఇక్కడ నేను కుట్టు వేయలేదు. ఇక్కడ నేను ఒక పౌంచ్ ఇట్లా స్ట్రైట్గా మొత్తం రౌండ్గా కుట్టేసుకుంటాను ఈ విధంగా. ఇక్కడ ఇది మీ ఇష్టం అండి, వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి, మార్కింగ్తో చూపిస్తా. ఇక్కడ నేను ఎక్కడైతే మార్క్ వేస్తానో ఆ విధంగా స్ట్రైట్గా మొత్తం ఇట్లా సర్కిల్ లాగా మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడ నెక్ చుట్టూ అయితే నేను ఇప్పుడు కుట్టు వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోండి. ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఏ విధంగా జాయిన్ చేస్తాను. ఇక్కడ సైడ్ పార్ట్ మొత్తం ఉంటుంది కదా, దాన్ని ఇట్లా రోల్ చేసి ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసి ఇక్కడ ఈ లైనింగ్ను ఇటు సైడ్ తీసుకొచ్చినాను. ఇప్పుడు ఈ కుట్టు సమంగా ఉందా లేదా ఇట్లా పెట్టుకొని, మీకు ఇట్లా జారిపోతుంది అనిపిస్తే ఇక్కడ పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు సంక చుట్టూ ఇట్లా కుట్టేసుకోండి మొత్తం.
చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఈ భుజం ఉంది కదా కుట్టు, ఈ లైనింగ్ కుట్టు, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టు ఇట్లా సేమ్ రావాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇట్లా చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి ఈ విధంగా. ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఈ షోల్డర్ దగ్గర సమంగా ఉందా లేదా ఇట్లా సంక కింద చూసుకోండి. సారీ, షోల్డర్ కాదు, సంక కింద ఇట్లా. ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఇట్లా వస్తాం కదా, ఈ ఎండ్ కూడా సమంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఖర్చులు పెట్టుకుంటా రండి ఇట్లా రౌండ్గా. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఈ పిన్ ఉంటుంది కదా తీసేసి ఇక్కడ కింద నుంచి ఇట్లా లాగేసేయండి, వస్తుంది అదే. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, ఈ విధంగా రావాలి మీకు. సేమ్ అదే విధంగా ఇంకొక సంఖ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఇంకొకటి క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇందాక మనం కుట్టాం కదా, ఈ షోల్డరు సమంగా రావడం కోసం నేను ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ ఏ విధంగా జాయిన్ చేయాలో మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇందాక మనం కుట్టినాం కదా, దాన్ని ఇట్లా రోల్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇట్లా పట్టుకొని ఈ బ్యాక్ సైడ్ నుంచి లైనింగ్ని ఈ పక్కకు తేవాలి. ఈ కుట్టు ఇక్కడ పెట్టాలి. సేమ్ ఇందాక వేసాం కదా అట్లనే ఇదంతా కుట్టేసుకుంటా రావాలి. ఇక్కడ కంపల్సరీ ఏ దానికైనా స్టార్టింగ్లో రబ్ చేయాలి. ఇప్పుడు సంఖ కుట్టుకున్నాం కదా, ఇట్లా వచ్చింది. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్. ఇక్కడ చూడండి ఇలా నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఇక్కడ మీ ఇష్టం అండి, ఇక్కడ మీరు స్టిచ్ చేసుకునేట్టుగా అంటే వేసుకోండి. నా మిషన్ కొంచెం కుచ్చులాగా వస్తుందండి, అందుకే నేను వేయట్లేదు. ఇప్పుడు నేను జిప్ ఏ విధంగా వేస్తానో చూడండి. ఇప్పుడు లైనింగ్ ఇక్కడ చూడండి, నేను బాడీ పార్ట్ మొత్తాన్ని ఇట్లా బ్యాక్ సైడ్కి పెట్టా. బ్యాక్ సైడ్ పెట్టి ఇక్కడ మనం లైన్ వేసుకున్నాం కదా, అది ఇట్లా మడుచుకున్నా. ఇది కూడా సేమ్. ఇలా మడుచుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను జిప్పు చూడండి, ఇక్కడ చూడండి జిప్పు, ఇది పై పార్ట్, జిప్పుకు పైన వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ చూడండి. ఇది ఇట్లా బ్యాక్ పెట్టినాం కదా, ఈ జిప్పును కూడా ఇట్లా బ్యాక్ పెట్టుకోవాలి. ఇట్లా పెడితే మనకి ఇటు సైడ్ది అని తేడా తెలుస్తుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతామండి. ఇక్కడ పైన రెండు సేమ్ ఈక్వల్గా రావాలంటే మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు సేమ్ వస్తాయి మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే.
ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇట్లా జిప్పు ఇట్లా ఉంది బ్యాక్ సైడ్, ఇది ఇటు సైడ్ది, ఇది ఇటు సైడ్ది. ఇంకా నేను పిన్ పెట్టుకుంటున్నా ఏది ఎటు సైడ్ అని తెలియడానికి. ఇట్లా పెడితే ఈ జిప్పు ఇటు సైడ్ వస్తుంది. మన గుర్తు కోసం ఇట్లా గుండు పిన్నులు పెట్టుకుంటున్నా, పిన్స్ పెట్టుకుంటున్నా. ఈ విధంగా కుట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడిది పై పక్క నుంచి కుట్టాలి. ఇట్లా ఈ పిన్ తీసేసి ఇటు సైడ్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మడిచాను చూడండి, ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనకు జిప్పు రావాలి. ఇక్కడ ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుంది చూడండి, దాని మీద మనకి జిప్ రావాలి. ఇక్కడ ఈ పిన్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒక మార్క్ పెట్టుకుంటాం కదా, అక్కడ స్టార్టింగ్ అనమాట, ఇక్కడ ఇట్లా పెట్టాలి. ఈ విధంగా పెట్టి ఇక్కడ నేను కుట్టేటప్పుడు అది మీకు అర్థం కాదని ఇక్కడే చూపిస్తున్నా. దీన్ని ఇట్లా లాగి పెట్టి సైడ్కు దీన్ని వారికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఈ స్టార్టింగ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ ఈ స్టార్టింగ్ పెట్టి ఇక్కడ ఇట్లా పెట్టి స్టార్టింగ్లోనే రబ్ చేయొద్దండి, మామూలుగానే వేయండి. ఎందుకంటే మనకు జిప్పు హెచ్చుల దగ్గర వచ్చింది అనుకోండి, ఇప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాత్ని లాగకండి, ఫ్రీగా పట్టుకొని దీన్ని కూడా లాగకండి. ఈ విధంగా పట్టుకొని దీన్ని ఇట్లా ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీని పక్కనే కుట్టు రావాలి. ఇక్కడైతే నాకు సేమ్ కలర్ జిప్ లేదండి, అందుకే నేను తీసుకున్నా. మీ దగ్గర సేమ్ ఉంటే సేమ్ తీసుకోండి. ఈ విధంగా దీని పక్కనే మొత్తం స్టిచ్ వేసుకోవాలి, కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కుర్తా చూపిస్తా చూడండి. ఇది ఇట్లా మనం పిన్నులు పెట్టుకున్నాం కదా, ఈ పిన్నులు గుర్తు కోసం కంపల్సరీ పెట్టుకోవాలి. లేకపోతే ఈ జిప్పు ఇటు సైడ్ వేస్తే ఇది ఇటు సైడ్ వేసినాం అనుకోండి, మొత్తం తిప్పించి పడుతుంది. ఇప్పుడు పైన కూడా ఈ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇది తీసేయండి. ఇక్కడ ఇది ఉంది గుర్తు కోసం, అది కూడా ఇక్కడ స్టార్టింగ్ రావాలి. ఈ గుర్తు లేకపోతే నెక్ దగ్గర మీకు హెచ్చుల దగ్గర వస్తాయి పైన. ఇక్కడ నుంచి కుట్టేసుకుంటూ రావాలి, కానీ మనకు ఆ పాయింట్ అక్కడ నుంచి వేసుకుంటూ వస్తే కొంచెం లూజ్ అవుతుంది. దానికోసం నేను రఫ్ కుట్టు ఒక కుట్టు పైనుంచి వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఎడ్జ్, ఈ ఎడ్జ్కి వేసుకుంటూ వస్తున్నా ఒక కుట్టు. ఈ విధంగా ఒక రఫ్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను రఫ్ కుట్టు ఇట్లా ఎడ్జెస్ వేసుకున్నాను. ఈ కుట్టు అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి వేసుకుంటూ రావాలన్నమాట. కిందిది ఒక సైడ్ ఏమో పైనుంచి వేసుకుంటూ వచ్చాము, ఇక్కడిది కింద నుంచి వేసుకుంటూ రావాలి. ఇలా కింద నుంచి వేసుకునేటప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, పైన రెండు ఈక్వల్గా వచ్చినాయా లేదా. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం వేస్తే ఇక్కడ ఈ పార్ట్ సమంగా వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇట్లా పైకి వచ్చింది అనుకోండి, ఇప్పి మళ్ళీ వేయాల్సి వస్తుంది. అందుకే పైన రబ్ చేయకండి అని చెప్పా. ఇప్పుడు మనం దీనికి ఈ ఎడ్జెస్లో కుట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది ఉంది కదా, దీన్ని
ఇట్లా వెడల్పుగా చేయాలి. ఇది మామూలుగా సింగిల్ పాదంతో కుట్టుకోవాలండి, కానీ నేను మీకు చూపించడం కోసం ఇదే పాదంతో కూడా కుట్టచ్చండి. కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. స్పీడ్ పోకుండా నిదానంగా. ఇక్కడ చూడండి నేను ఎట్లా అంటున్నాను. ఇది ఇట్లా అనాన్స్ చేయాలి. ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా దీన్ని ఇట్లా చేయాలి, వెడల్పు చేయాలి. దాని పక్కనే ఎడ్జ్కు ఒక్క గీత ఉంటుందండి అంతే, దాని పక్కన కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ జిప్పు మిగిలేదు అంతా ఒక గీత ఉంటుంది అంతే, అంతా చేసి స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావాలి. ఇది మీకు చూస్తే రాదండి, ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఇట్లా చూసినప్పుడు కన్ఫ్యూజ్గానే ఉంటుంది. మనం కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు 1-2 సార్లు ఈ వీడియో చూసుకోండి. ఈ విధంగా వస్తుందని చూపించచ్చు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు సరిపోయిందా లేదా. ఇది ఇట్లా ఉల్టా అట్లా పడుతుందండి, చూసుకొని తిప్పేసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూడండి నాకు కరెక్ట్ సరిపోయింది, కనిపించట్లేదు చూడండి. నేను ఇంకా ఇది వేరే కలర్ వేసా కాబట్టి కొంచెం కనిపిస్తుంది, మరి దాని మీద రానిచ్చినా కూడా జిబ్బు ఫైల్ అవుతుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇట్లా లోపలికి పెట్టి ఇక్కడ రబ్ చేయాలి. సేమ్ ఇది కూడా అంతే, ఇట్లా పెట్టి ఇక్కడ ఒక కుట్టేసుకోవాలి. ఇక్కడ జిప్పేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అది మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఇది ఉంటుంది కదా, మనం కుట్టు వేసిన తర్వాతనే కట్ చేయాలి. ఇప్పుడు మోడల్ పెట్టుకున్నాం, ఇది కట్ చేసుకున్నాం కదండి. ఇట్లా ఇది ఈ విధంగా కుట్టి ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఈ టర్న్ చేసేది నేను చూపించలేదు. ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా రావాలి. ఇట్లా వస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు జిప్ వేసాను చూడండి, అది ఇక్కడ ఇట్లా లైనింగ్ వదిలేసి ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ అట్లా వదిలేయండి. ఎందుకంటే కింద ఇక్కడ కుచ్చు వస్తుంది కదా, దానికి మళ్ళీ అడ్డం వస్తుంది. ఈ విధంగా అయింది. ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువనే ఇట్లా పెట్టి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. ఈ కుట్టు ఉంది కదా, ఇది ఇట్లా కిందికి పెట్టేటట్టు ఇట్లా కిందికి ఉండాలి మనం కుట్టినది. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇవి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మనం కింద బాటమ్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఒక పార్ట్ తీసి చెప్పేసి మనం కింద క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, ఇదొక పార్ట్.
ఇది ఒక పార్ట్, 2 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక పార్ట్ కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదైతే నాకు తేడా తెలియదు, కింద ఏది పైన ఏది సేమ్ ఒకటే ఉంది. మీకన్నా ఇక్కడ బార్డర్ వచ్చి ఏదన్నా ఉంటే చూసుకోండి. పై పక్కన కుచ్చు వేయాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను కుచ్చు ఏ విధంగా పెడుతున్నాను. ఈ కుచ్చులో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. ఫ్రాక్ అయితే నేను ఏ విధంగా వేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఇటు సైడ్ ఒక ఏలు, ఇటు సైడ్ ఒకటి ఇట్లా పట్టుకొని ఈ ముందర ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ను నేను ముందుకు జరుపుకుంటూ వెళ్తా. ఇక్కడ చూడండి, మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి, మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది అనుకోండి, కింద గోల్డ్ కొంచెం ఎక్కువ లోపలికి అనుకుంటా రండి. ఈ విధంగా ఫాస్ట్గా వెళ్ళకండి, ఒక్కొక్క స్టిచ్చే రావాలి. ఈ విధంగా మీరు కుట్టేప్పుడు ఈ పక్క ఎక్కువ ఇట్లా 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 రావడం ఇదంతా అట్లా చేయొద్దండి. సమంగా ఈ విధంగా కుట్టుకుంటా రావాలి. ఇప్పుడు నేను 2 ఏళ్ళతో చూపిస్తున్నాను. ఇట్లా ఈ విధంగా ఇట్లా ముందుకు ఇట్లా ఇట్లా అంతా జరుపుకుంటా కుట్టేసుకుంటా రావాలి. ఇట్లా వస్తుంది. ఈ విధంగా కుచ్చు మొత్తం కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా కుడితే మనకి రెడీమేడ్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు కుచ్చు మొత్తం ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కుచ్చు మనం పెట్టుకున్న వేస్ట్ బాడీ పార్ట్కి సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే సరిపోయిందండి. ఈ విధంగా ఈ కింద విడ్త్ అనేది ఎంత ఉండాలి అనేది మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది 14 ఇంచెస్ ఉంది కదా, దీనికి ఈ బాడీ పార్ట్కి 3 తీసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా కుచ్చు బాగా వస్తుంది. ఇట్లా ఇప్పుడు నాకు ఇది ఎంత ఉంది చూడండి, 14 ఉంది. మళ్ళీ డబల్ చేస్తే 28, మళ్ళీ చేస్తే ఓకే 28ను దీంట్లో మళ్ళీ ఒక భాగమే తీసుకోవాలి కదా. ఈ విధంగా ఇట్లా ఇట్లా 3 పార్ట్లు వస్తేనే 42 ఉంటే సరిపోతుంది. కొంచెం తక్కువైనా కుచ్చు దగ్గర పెట్టుకోకుండా కొంచెం దూరం పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మనం కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తారు కుచ్చు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది. ఇక్కడ ఉంది కదా, ఈ వేలు ఇటు సైడ్ పెట్టుకుని, ఒక వేలు ఇటు సైడ్ పెట్టుకుని ఈ క్లాత్ మొత్తాన్ని ఇట్లా ముందుకు జరుపుకుంటూ వెళ్తే ఇక్కడ ఈ సందులోంచి కుచ్చు పోయి అక్కడ ఉంటుంది. అప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి. ఫాస్ట్గా అయితే కుట్టద్దండి. ఫాస్ట్గా వెళ్ళిపోతే మన కుచ్చు రాదక్కడ. ఒక నిమిషం రండి, ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఇటు సైడ్ ఒక వేలు, ఇటు సైడ్ ఒక వేలు పెట్టుకొని ఈ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఒక కుట్టు ఇట్లా ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళకండి కుట్టుకుంటా. ఇలా ఈ ఫ్యాబ్రిక్ని ముందుకు జరిపితే ఇది వెళ్ళి సూది దగ్గరికి వెళ్తుంది ఈ కుచ్చు అంతా. ఈ విధంగా మొత్తం కుట్టుకుంటా వెళ్ళాలి. ఈ విధంగా కుచ్చు పోసుకున్న క్లాత్ని మనం బాడీ పార్ట్కు ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇట్లా ఉంది కదా, ఇక్కడ చూడండి, నేను ఈ లైనింగ్ పార్ట్ను వదిలేస్తున్నాను. ఈ పై పార్ట్ మాత్రమే జాయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టు అనేది ఇక్కడ బాటమ్ పార్ట్ నుంచి, కుచ్చు దగ్గర నుంచి కాకుండా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాని మీద నుంచి మీకు వేసుకుంటూ వస్తే ఈక్వల్గా వస్తుందండి. కింద నుంచి వేయద్దండి. ఈ విధంగా పెట్టుకుని, ఇది బాడీ పార్ట్ పైన ఉంది, ఇది కింద ఉంది, దీని మీద పెట్టుకొని కుట్టేసుకుంటారా అండి. ఈ విధంగా
ఎంతైతే మనం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం కదా అంతే వేసుకుంటాం. చూపించే ఈ విధంగా నేను బాటమ్ పార్ట్ను పై పార్ట్కి ఇట్లా అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, నేను ఓన్లీ ఈ మెయిన్ క్లాత్ మాత్రమే అటాచ్ చేశాను. ఇప్పుడు లైనింగ్ ఉంది కదండి, ఇక్కడ లైనింగ్ కూడా నేను ఇట్లా పెట్టి అదే విధంగా అటాచ్ చేస్తాను. ఇక్కడ నా దగ్గర లైనింగ్ ఏదో ఉండేది వేస్తున్నానండి. మీరు కింద బాటమ్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువతో తీసుకోండి లైనింగ్ని. నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇంతే వేస్తున్నాను. దీనికి కూడా సేమ్, దీనికి మరి పైన పెట్టినాం కదా ఆ విధంగా కుచ్చు అవసరం లేదండి. దీన్ని ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు మనం లోపల. ఈ విధంగా పెట్టుకోవాలి. మనం వేస్ట్ లూజ్ తీసుకున్నాం కదా దానికి ఇది సరిపోవాలి. దీనికి కూడా ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, నాకైతే చాలా తక్కువ వచ్చింది, అందుకు నేను ఇంకా ఇక్కడ చూడండి నాకు చాలా తక్కువ వచ్చింది. నేను ఇంకా చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటున్నాను లైనింగ్కి. ఇది వేసి అక్కడొక కుచ్చు అక్కడ కుచ్చు పెట్టేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న కుచ్చు పెట్టుకున్నానండి. ఇక్కడ ఉందని చూడండి, ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇట్లా బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంది కదా, దీనికి ఈ విధంగా నేను అటాచ్ చేస్తున్నాను. ఇట్లా ఇది లోపల పార్ట్ షోల్డరు, ఇట్లా ఖర్చు, ఈ రెండింటికి మధ్యలో ఈ ఖర్చు కనిపిస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైన్ మధ్యలో ఈ విధంగా స్ట్రైట్గా కుట్టాలి. ఇట్లా వేసేప్పుడు ఎక్కడైనా లైనింగ్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒక ప్రిల్ వేసుకోండి అంతే. ఈ లైనింగ్ మనం ఎట్లా వేసుకున్నా ప్రాబ్లం లేదండి. కొంచెం మనకు బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది బాటమ్ పార్ట్ కుచ్చు వేసుకొని కుట్టుకున్న తర్వాత ఆ కుచ్చు ఉన్న పార్ట్ని తెచ్చి ఇట్లా ఉంటుంది కదా, ఇది పై పార్ట్, ఇది పై పార్ట్, దీన్ని ఇట్లా పెట్టి ఇదంతా కుట్టేసుకుంటూ వచ్చిన స్ట్రైట్గా. సేమ్ అదే విధంగా లోపల లైనింగ్ ఉంటుంది కదండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి లైనింగ్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, మీరు కుట్టుకునేటప్పుడు వీడియోను ఎట్లా కుట్టింది అనేది 1-2 సార్లు బ్యాక్ వచ్చి మళ్ళీ చూసి కుట్టుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్ని కూడా చూడండి, ఇది మీరు చూసారు కదా ఎట్లా కుట్టింది, ఇది కూడా ఇట్లా పై పక్కకి ఇది పెట్టి లైనింగ్ ఇట్లా పెట్టి కుట్టుకున్నాను ఇట్లా. ఇప్పుడు ఈ ఖర్చు లోపలికి వచ్చింది, ఈ ఖర్చు లోపలికి వచ్చింది, ఈ విధంగా ఇట్లా వేసేసారు. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఈ పక్క ఇక్కడ చూడండి, నేను సైడ్ జాయింట్ ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో. ఇక్కడ ఆర్మ్ హోల్ కింద మనం జాయింట్ చేస్తాం కదండి, అక్కడ సైడ్ పార్ట్లు లైనింగ్ పార్ట్ 2 సపరేట్ చేశాను. లైనింగ్ కింద నుంచి సైడ్లు అట్లా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే కుట్టుకొని అక్కడ జిబ్ ఉంది కదా అండి, దానివల్ల నేను ఒక 2 ఇంచెస్ అట్లా మధ్యలో గ్యాప్ వదిలేసుకున్నాను. తర్వాత బాటమ్ పార్ట్, కింద మెయిన్ క్లాత్, బాడీ పార్ట్ అన్నీ కలిపి అటాచ్ చేసుకున్నాను ఈ విధంగా. ఇక్కడ చూడండి ఇవి 2 మొత్తం 3 కలిపి అటాచ్ చేసుకున్నాను.
సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే చేసి బ్యాక్ సైడ్ జిప్పు దగ్గర వదిలేసా అంతే. ఇట్లా టర్న్ చేసి అన్నిటినీ కలిపి బాటమ్ పార్ట్, లైనింగ్, ఇంకా బాడీ పార్ట్ అంతా కలుపుకుంటే ఈ విధంగా వచ్చింది. లోపల చూసినప్పుడు చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఓపెనే ఉంటుంది. ఈ కొంచెం ఇది ఇక్కడ నుంచి నేను జాయిన్ చేసే కదా, ఇది ఇటు సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్, ఇటు సైడ్ నుంచి 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి 2 అటాచ్ చేసేసాను. లైనింగ్ పార్ట్, బాటమ్ పార్ట్. ఈ పక్క చూడండి అట్లా లేదు, ఇది కింద సపరేట్ ఉంది, ఇది సపరేట్ ఉంది. ఆ పక్క జిప్ వచ్చిన వల్ల నేను అట్లా కుట్టానండి. ఈ విధంగా ఇది సపరేట్, ఇది సపరేట్. ఒక 1 ఇంచ్ ఇట్లా మడిచి మనకు ఎంత పెట్టుకున్నామో, మనం ఇట్లా మర్చడానికి ఎంత పెట్టుకున్నామో ఆ విధంగా సేమ్ అంతే విధంగా ఒక చోట ఇట్లా ఎక్కువ పెట్టి ఒక చోట తక్కువ అట్లా చేయకుండా సర్కిల్ లాగా మొత్తం కుట్టేసుకోవాలి.